ఆర్‌డిటి రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ అనంతపురం జిల్లా పేద ప్రజలకు ఒక వరం లాంటిది. గత 56 ఏళ్లగా పేద ప్రజల కోసం ఎన్నో సేవలను అందిస్తూ వచ్చింది. అందులో పేదలకు ఇల్లులు కట్టించడం, చదువుకునే పిల్లలకు స్కాలర్‌షిప్స్ అండ్ సైకిల్స్ ప్రొవైడ్ చేయడం, ఇంకా హెల్త్ సెక్టార్‌లో జిల్లా మొత్తంలో ఎన్నో హాస్పిటల్స్ నడుపుతూ బత్తలపల్లిలో 352 బెడ్లు కలిగిన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆల్మోస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో నడుపుతున్నారు. కోవిడ్-19 అప్పుడు ఈ హాస్పిటల్ కి ఏపీ గవర్నమెంట్ తరపున బెస్ట్ హాస్పిటల్ అండ్ బెస్ట్ సపోర్ట్ స్టాఫ్ అవార్డ్స్ కూడా వచ్చాయి. ఇంకా స్పోర్ట్స్ విషయానికి వస్తే ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఐపీఎల్ అండ్ రంజీ లాంటి పెద్ద పెద్ద టోర్నమెంట్స్ లో ఆడుతున్నారు. అంతేకాకుండా న్యూజిలాండ్ క్రికెటర్ రచిన్ రవీంద్ర తన వింటర్ వెకేషన్స్ కి ఇండియా వచ్చినప్పుడు ఆర్డిటి లోనే 4 ఇయర్స్ వరకు ట్రైనింగ్ తీసుకునేవాడు. ఆర్డిటి హై క్వాలిటీ క్రికెట్ గ్రౌండ్ కూడా మెయింటైన్ చేస్తూ రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ లాంటి పెద్ద పెద్ద టోర్నమెంట్స్ ని కూడా హోస్ట్ చేసింది. ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇవన్నీ ఆగిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఆర్డిటికి వచ్చే మేజర్ ఫండ్స్ ఫారిన్ నుండి వస్తాయి. ఇలా ఇండియాకి ఫారిన్ మనీ రావాలంటే FCRA లైసెన్స్ ఉండాలి. కొన్ని కారణాల వల్ల ఇండియన్ గవర్నమెంట్ ఈ లైసెన్స్ ని రిన్యూ చేయలేదు. దీనివల్ల 3000 మందికి పైగా తమ ఉద్యోగాల్ని కోల్పోవచ్చు అండ్ 30 లక్షల మంది లైఫ్స్ లో నెగటివ్ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఇన్ని సేవలు అందిస్తున్న ఆర్డిటిని కాపాడుకోవడం మన అందరి బాధ్యత. అందుకని ఆర్డిటిని సపోర్ట్ చేస్తూ #SaveRDT అని కమెంట్ చేసి ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి.